గ్రేటర్ విశాఖ 21వ వార్డు పరిధిలో చినవాల్తేర్ కనకమ్మవారి గుడి వద్ద ఘనంగా ముగ్గుల పోటీలను వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్వహించారు. వార్డు నలుమూలల నుండి భారీ ఎత్తున మహిళలు పాల్గొనడంతో ఒకరోజు ముందుగానే సంక్రాంతి శోభాయమానం కనిపించింది. సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా రంగురంగుల ముగ్గులతో పాటు భోగి మంటలు బసవన్న రావటంతో పల్లె వాతావరణం తలపించింది. చిన్నవాల్తేరు మహిళలతో పాటు యువత పాల్గొనటంతో మరింత పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో 15 మంది మహిళా జడ్జిలు ముగ్గుల పోటీలో మొదటి 3 బహుమతులను ప్రకటించారు. మొదటి బహుమతి నీలిమకు 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 7,000 రమాదేవికి, తృతీయ బహుమతిగా లావణ్యకు 5,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగనేది మనిషి జీవితంలో ప్రత్యేకతగా ఉంటుందని, కుటుంబమంతా ఒకచోట చేరి ఆనందాలు పంచుకుంటారన్నారు. అనంతరం పోటీలో పాల్గొన్న అందరికీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా చాలా బాగా ముగ్గులు చేసి ఒకరిని మించి ఒకరు పోటీగా చాలా ముగ్గులు వేశారండి. ఈరోజు సంక్రాంతి వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము తెలుగింటి ఆడపడుచులు, మమ్మల్ని చూస్తే తెలుస్తుంది కదండి, మా సర్కిల్ అంతా కూడా మేము తెలుగింటి ఆడపడుచులు కాబట్టి తెలుగు పండగ చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా మేమందరం వచ్చాము ఇక్కడికి. తర్వాత ఇక్కడ ఈ 3 days కూడా ఇలాగే జరుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. పోటీలు అవుతుంటాయి, అన్నీ అవుతుంటాయి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.